డొమెస్టిక్ సిలిండర్ల కోసం జనం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా పెరిగిన బుకింగ్స్ వల్ల సాఫ్ట్వేర్ హ్యాంగ్ అవుతున్నాయని ఏజెన్సీలు చెబుతున్నాయి. కరీంనగర్లో డొమెస్టిక్ సిలిండర్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. యుద్ధ ప్రభావం ప్రతి ఇంటి వంటింటి పైన కూడా పడిందని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందనేటువంటి ఒక ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకునేందుకు జనం ఎగబడుతూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే ప్రభుత్వం నిబంధన విధించింది, కానీ డొమెస్టిక్ సిలిండర్లకు ఎక్కడ కూడా కొరత లేదని ఓవైపు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉందనేది ప్రజలు చెప్తున్నమాట. ప్రస్తుతం నేను కరీంనగర్లోని హెచ్పి గ్యాస్ సంబంధించినటువంటి ఏజెన్సీలో ఉన్నాను. ఒకసారి మనం చూడవచ్చు, గ్యాస్ బుకింగ్స్ సమయానికి అవ్వకపోవడం వల్ల చాలా మంది ఈ గోదాం దగ్గర కావచ్చు, అట్లాగే వారి కార్యాలయాలకు కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అసలు గ్యాస్ బుకింగ్స్ ఎందుకు అంత గతంలో జరిగినటువంటి వేగంగా ఎందుకు జరగడం లేదు? నిజంగా గ్యాస్ కొరత ఉందా? డొమెస్టిక్ గ్యాస్కి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అసలు చాలా మంది నుంచి వస్తున్నటువంటి సమస్య నిన్న మొన్నటి నుంచి కూడా, అంతకుముందు ఒక కాల్తో బుక్ అయ్యేటువంటి సిలిండర్ ఇప్పుడు బుక్ అవ్వడం లేదు, అసలు సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఒకటేసారి చాలామంది ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల సర్వర్ అనేది డౌన్ అయిపోతుందండి. దానివల్ల బుకింగ్స్ అనేది కావట్లేదు. మామూలుగా అయితే బుకింగ్స్ ఐవీఆర్ఎస్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, మిస్డ్ కాల్ ఉంటుంది, ఎక్కువ చేసేవాళ్ళు. ఎక్కువ బుకింగ్స్ కావడం వల్ల అవి కలవడం లేదు. ఈ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, లేకపోతే సపరేట్ యాప్స్ ఉంటాయి, మాది హెచ్పి యాప్ ఉంటుంది, దాని ద్వారా బుకింగ్ చేసుకుంటే తొందర అయిపోతుంది. బుకింగ్స్ అనేది ఎక్కువ రావడం వల్ల ప్రాబ్లం. గతంలో మీరు జనరల్గా అయితే రోజుకి సరాసరి ఎన్ని బుకింగ్స్ వచ్చేవి మీకు? ఇప్పుడేనా వస్తుంది? మామూలుగా అయితే ఒక రోజుకు 250 to 300 వచ్చేది. ఇప్పుడు 600 to 700 వస్తున్నాయి. అంటే డబుల్ అయిపోతుంది. ఇంకెక్కువ కూడా వస్తున్నాయి. ఇప్పుడు 900 దాకా వచ్చినాయి. అట్లా దానివల్ల బుకింగ్స్ ఎక్కువ రావడం వల్ల మాకు ఇబ్బంది, దానివల్లనే ఇబ్బంది. అంటే ఇంకో ప్యానిక్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికైతే కమర్షియల్ సిలిండర్స్ చాలా వరకు ఆపేసామని చెప్తుంది ప్రభుత్వం. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఒక గ్యాస్ ఏజెన్సీగా మీరు ఏం చెప్తారు జనానికి? నిజంగా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంటే ఎట్లా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? మనకు డొమెస్టిక్ దానిలో ఎలాంటిది లేదండి. అంటే మనకు స్టాక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే 30 days గ్యాప్ ఉండాలి. రూరల్లో అయితే 45 days, మన రూరల్ అయితే 45 days ఉంది. మనకి ఇక్కడ మాత్రం 30 days ఉన్నది. 30 days తర్వాత బుకింగ్ చేసుకోవాలి, అంతే. దానివల్ల జనరల్గా మీరు తీసుకునేటువంటి, అంటే మీకు వచ్చేటువంటి సిలిండర్స్లో ఏమైనా సంఖ్య తగ్గడం కానీ పెరగడం కానీ జరిగిందా ఇప్పుడు ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో? ఇలాంటిది లేదండి. రెగ్యులర్ ఎలా వచ్చిందో అలానే వస్తున్నాయి. బుకింగ్స్ ఎక్కువైనాయి, అంతే. దానివల్లనే ప్రాబ్లం. సో ఎప్పటివరకు ఈ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఈ బుకింగ్స్ ఎక్కువగా ఉండడం కావచ్చు? అంటే ఒకవేళ మీరు ఇందాక అన్నారు 600 బుకింగ్స్ వస్తున్నాయి అన్నారు, 600 మరి మీరు డెలివరీ చేయగలుగుతున్నారా? అదే అండి, దానివల్లనే ప్రాబ్లం అవుతుంది. ఒక రోజుకు మేము మామూలుగా 300 వరకు డెలివరీ చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. ఇది కొంచెం ఒక 1-2 weeksలో మామూలు అయిపోతుందండి. కమర్షియల్ సిలిండర్స్ గురించి ఏం చెప్తారు? కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటివరకు డెలివరీ చేస్తూ ఉన్నారా, లేదంటే పూర్తిగా ఆగిపోయిందా? ఎప్పటివరకు ఉండొచ్చు ఈ సిచ్యువేషన్? కమర్షియల్ సిలిండర్ అంటే ఇప్పుడైతే ఆగిపోయిందండి. ఇప్పుడైతే డెలివరీ అనేది 0 చేస్తున్నాం. ఇప్పుడైతే డెలివరీ అయితే ఇంకేం లేదు. అది కూడా వాళ్ళకు పై అధికారులకు చెప్పాము, అది కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. అది కూడా. సో ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్స్ జరగకపోతే జనాలు చాలామంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి, ఇవన్నీ ఎమర్జెన్సీ కేసు, వాళ్ళకి ఇంకేమైనా మార్గం ఉంటుందా? ఆన్లైన్ కాకుండా వారికి సిలిండర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా? తప్పకుండా బుకింగ్ చేయాల్సిందే, ఓటీపీ చెప్పాల్సిందే. ఓటీపీ చెప్పంది మాత్రం డెలివరీ అనేది కాదు. తప్పకుండా ఎవరైనా, ఏ కన్జ్యూమర్ అయినా బుకింగ్ చేయాలి, ఓటీపీ చెప్పాలి. వాళ్ళకి ఐవీఆర్ఎస్ ఇలా కాకపోతే ఆన్లైన్లో చేసుకోవాలి. ఫోన్పే ద్వారాను, గూగుల్ పే, పేటిఎం, హెచ్పి యాప్, దీని ద్వారా బుకింగ్ చేసుకుంటే వాళ్ళకు తొందరగా బుకింగ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకేసారి బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా వినియోగదారులకు చెప్పదలుచుకున్నారా ఏమన్నా? అదేనండి, ఇప్పుడు గ్యాస్ అనేది మనం ఉన్నంత వరకు వాడుకోవాలండి. అంటే తక్కువ, కొందరు ఏంటంటే ఉండి కూడా బుకింగ్స్ చేస్తారు. అంటే ప్యానిక్ అయ్యి రేపు దొరకదో అనుకొని ఎక్కువ బుకింగ్ చేయడం వల్ల అవుతుంది. కానీ మనం ఎంత పొదుపుగా వాడుకుంటే మనకు అది మిగతా వాళ్ళకి, లేని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంతే. థ్యాంక్ యూ. సో ఇది జనరల్గా అయితే గ్యాస్కి సంబంధించి, ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత లేదు అనేటువంటిది అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అటు ఏజెన్సీస్ కూడా చెప్తూ ఉన్నాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రం బుకింగ్స్ అవ్వకపోవడం, ఓటీపీలు రాకపోవడం, ఇలాంటి సమస్యలు జనం ఎదుర్కొంటూ ఉన్నారు. సో వాళ్ళు జనం నుంచి ఒక గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది అనేటువంటి ప్రచారం ఒకసారిగా ఎక్కువగా జరగడంతో సో నాతో పాటు ఒక కన్జ్యూమర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? వాళ్ళేమో ఎక్కడ ఇబ్బంది లేదు డొమెస్టిక్ సిలిండర్లకు అని చెప్తున్నారు, మీరు దేనికోసం వచ్చారు? హెచ్పి గ్యాసు ఈ ఆన్లైన్లో బుక్ చేస్తే బుక్ అయితే లేదు. వీడికైతే ఐస్ తీయాలి ఉంటారు, అన్నీ మాట్లాడతారు, కానీ సక్రమంగా గ్యాస్ సప్లై అవుతలేదు. ఎప్పటి నుంచి బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటి వరకు 5 days అవుతుంది. 5 days నుంచి వెళ్ళి బుకే అవుతలేదు. అది యాక్చువల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది కథ.
ఇది జనం మాట. మొత్తంగా జనం ఏమో బుకింగ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఒకేసారి జరుగుతున్నటువంటి బుకింగ్స్ కారణంగా సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఏజెన్సీలు చెప్తున్నటువంటి మాట. మొత్తంగా ఈ పానిక్ సిచ్యువేషన్లో ఒకసారిగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, గ్యాస్ సిలిండర్లు దొరకవు, గ్యాస్ కొరత ఉందనేటువంటి ప్రచారం జరగడం వల్ల ఒకేసారి బుకింగ్స్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ జిల్లా నుంచి.